2008లో ప్రారంభించాం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది, సామాన్యుడి పరిరక్షణ సంస్థ. అదే ఈ రోజున జనసేన అయింది. हम लड़ेंगे जीतने तक लड़ेंगे. గుర్తుపెట్టుకో, అధ్యాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. పవన్ కళ్యాణ్ అనే నేను. దేశమే పవన్ వైపు చూస్తుంది. పవన్ రచించిన వ్యూహం ఏంటి అని నేషనల్ మీడియా సైతం ద మ్యాన్ బిహైండ్ ఎన్డీఏ విక్టరీ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటున్నాయి. రియల్ హీరో టు రియల్ హీరో ఆఫ్ ఎన్డీఏస్ విన్ అంటూ అభివర్ణిస్తున్నాయి. ఎలియన్స్ అంటే పవన్ కళ్యాణ్ లాగా చెయ్యాలి అని, పట్టు విడుపు రెండూ ఉండాలి అని నేషనల్ లెవెల్ లీడర్స్ సైతం ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కి 2 ఎంపీ సీట్లు వచ్చి ఉండొచ్చు, కానీ ఈయన చేసిన ఒక్క పని ఇంత పెద్ద పరిణామాన్ని చేంజ్ చేస్తుంది అని ఎవ్వరూ ఊహించి ఉండకపోవచ్చు. 2019లో 2 చోట్ల పోటీ చేసి 2 దగ్గరలా ఓటమిని చవిచూసిన స్థాయి నుండి 5 సంవత్సరాల్లో తన వ్యూహ రచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ప్రస్థానాన్ని ఈ వీడియోలో చెబుతాను. సో అంతకంటే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. దిస్ ఈజ్ ప్రవీణ్ సాసుమన. వెల్కమ్ టు యూనివర్సల్ టాక్స్. ఏపీ ఎన్నికల్లో కూటమి ఈ స్థాయి విజయానికి కారణాలు ఏంటి అని విశ్లేషిస్తే ప్రధాన కారణంగా వినిపించే మాట పవర్ స్టార్. నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ త్యాగమే కూటమి విజయానికి మూల కారణంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అని పవన్ సినిమాలో డైలాగ్ ఉంది. అలాగే పగిలే కొద్ది గ్లాస్ పదునెక్కుద్ది, ఇది మరో సినిమాలో డైలాగ్. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. 4 పెళ్లిళ్ళు అంటూ హేళనలు, 2 చోట్ల ఓడిపోయాడు అంటూ అవహేళనలు, చివరకు తనతో సెల్ఫీలు దిగేందుకు ఎదురుచూసిన నేతలు కూడా తనను విమర్శించే పరిస్థితి. కానీ ఆయన లెక్కే వేరు. ఆ లెక్కే కూటమి విజయానికి కారణమైంది. 2019లో భీమవరం, గాజువాక 2 దగ్గరలా పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఆయనకు ఎందుకు రాజకీయాలు అనే విమర్శలు చాలానే వచ్చాయి. కానీ ఆయన వెనకడుగు వేయలేదు. కార్లను మార్చినట్లుగా భార్యలు మారుస్తాడు అంటూ చోటామోటా నేతల నుంచి సీఎం వరకు విమర్శలు వచ్చినా ఆయన చలించలేదు. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ సెటైర్లు వేసినా కృంగిపోలేదు. చివరకు 175 స్థానాల్లో బరిలోకి దించే సత్తా లేదు అంటూ సొంత సామాజిక వర్గ నేతల నుంచే ఎత్తి పొడుపు మాటలు అన్నీ భరించాడు. అదును చూసుకొని వ్యూహాన్ని రచించి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. చెప్పాలంటే అపోజిషనే లేకుండా చేశాడు. ఇక పవన్ రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాల్సి వస్తే, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థను స్థాపించి ₹1 కోటి విరాళం ఇచ్చారు పవన్ కళ్యాణ్. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యానికి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. మొదటి నుండి పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్ రాజకీయాలు చేస్తారు అనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది. ఎందుకంటే అప్పట్లోనే పంచలోడదీసి కొడతా అనే డైలాగ్ అందరికీ తెలిసిందే. ఆ తరువాత 2009లో ప్రజారాజ్యం పార్టీ పెద్దగా రాష్ట్రంలో ప్రభావితం చేయలేదు. ఆంధ్ర, తెలంగాణ బైఫర్కేషన్లో కాంగ్రెస్ చేసిన తీరు పవన్ కళ్యాణ్కి అస్సలు నచ్చలేదు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోకి ప్రజారాజ్యం కలపడం కూడా ఇష్టం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ 2014లో జనసేన అనే పార్టీని స్థాపించి కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని ఇచ్చారు. I'm giving a call to the entire nation. కాంగ్రెస్ హటావ్, దేశ్ బచావ్. 2014 ఎలక్షన్లో పోటీ చేయకపోయినా టీడీపీ అండ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని విజయానికి తనదైన మార్క్ చూపించారు. అయితే 2019లో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అని, పాచిపోయిన లడ్డు ఇచ్చారని మోడీ గారిని సైతం విమర్శించారు. సో సెంట్రల్లో ఎంత పెద్ద వ్యక్తులున్నా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అడగడం మన హక్కు అని ఖచ్చితంగా నిరూపించారు పవన్ కళ్యాణ్. ఆ తరువాత 2019లో అసెంబ్లీలో 2 స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. అంతటితో పవన్ పని అయిపోయింది, ఇక సినిమాలు చేసుకో అని విమర్శలు వెల్లువెత్తాయి. కానీ గెలుపు ఓటములని రాజకీయాల్లో సహజం అంటూ తన పని తాను చేసుకుంటూ తప్పు జరిగిన ప్రతిసారి ప్రశ్నించడానికి నేనున్నా అంటూ ముందుకు వచ్చేవారు. తర్వాత తన రాజకీయ వ్యూహాన్ని మార్చిన పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారు. 2022లో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు గురించి ప్రయత్నించినప్పుడు
బీజేపీ పెద్దలు జనసేనతో పొత్తుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఎందుకంటే ఆ సమయంలో అసెంబ్లీలో మరియు పార్లమెంట్ స్థాయిలో ఒక్క సీటు కూడా లేదు. అసలు పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను కలవడం కూడా చాలా కష్టంగా మారింది. కానీ 2023లో జేపీ నడ్డా, అమిత్ షా వంటి ప్రముఖులను కలిసి యాంటీ వైసీపీ ఓట్లు చీలకుండా ఉండాలి అంటే బీజేపీ, టీడీపీ, జనసేన కలవాలి అని ప్రపోజల్ పెట్టిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ టైంలో బీజేపీకి అసలు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడమే ఇష్టం లేదు. అయితే బీజేపీతో పొత్తులో కొనసాగుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు ఆయనకు సంఘీభావం ప్రకటించి పొత్తు ప్రకటించారు. ఈ పరిణామంలో ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. టీడీపీతో జట్టు కట్టిన పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా కూటమిలోనికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి బీజేపీ టీడీపీ, జనసేనతో జట్టు కట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో అలాగే 2 ఎంపీ సీట్లలో పోటీ చేసిన జనసేన తన వ్యూహంతో ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించి అన్ని స్థానాల్లో విజయం సాధించింది. అంతేకాదు అలయన్స్ అంటే పవన్ కళ్యాణ్ లాగా చెయ్యాలి అని నేషనల్ లీడర్స్ సైతం ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఏపీలో అడ్జస్ట్ అయ్యేటట్లు ఇండియా కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు అడ్జస్ట్ అయ్యి ఉంటే విజయం ఖచ్చితంగా వచ్చేది అని నేషనల్ లెవెల్లో వస్తున్న సమాచారం. ఇక బీజేపీ అయితే ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎంపీ స్థానాల వలన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాస్ను కవర్ చేయగలిగింది. రీసెంట్గా జూన్ 5న ఎంతో మంది రాజకీయ ఉద్దండుల ముందు జరిగిన ఎన్డీఏ మీటింగ్లో నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నారు. पवन नहीं आंधी है. సో దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా మలుపు తిరిగే పరిస్థితి నుండి కాపాడారు అని చెప్పుకోవచ్చు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి చంద్రబాబు విజనరీ, అభివృద్ధి చేస్తారని ఏపీ ఓటర్ల నమ్మకం ఎంత నిజమో పవన్ కళ్యాణ్ త్యాగం, కృషి అంతే కారణం. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ చెప్పిన ఒకే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. అధికారం కోసం రాజకీయాలు చేయాలి, వ్యూహాలు రచించాలి. అంతేగాని అధికారం వచ్చిన తరువాత రాజకీయాలు చేయకూడదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి పాలన అందించాలి. సో అది చేసి నిరూపించాలి అని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.